రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. సరే ఆయన హామీలన్నీ పెట్టింది పక్కనెట్టింది, ఏ హామీకి ఏ డబ్బులు రాలేదని. కానీ అమరావతిలో 64,000 కోట్లు పెట్టి, వినండి సార్, 64,000 కోట్లు పెట్టి ఆయన బిల్డింగ్లు పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నారు. ఈ స్కాలర్షిప్లకు ఇస్తే స్కాలర్షిప్ ఇవ్వాల్సింది 4 కోట్లు ఎంతో, 4,000 కోట్లు ఎంతో. అలాగే ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఎంతో. వీటికి ఖర్చు పెట్టాలి కదండి. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆపేస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఒక ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు. వీటిలో ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా. ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా? మానవుడు సరే కనీస అవసరాలు ఏంటి? ఎడ్యుకేషన్ హెల్త్. దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెళ్తూ ఉంటుంటే మనం ఏమంటామండి? తెలుగుదేశం పాలన బాగుందని అనగలమా? అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్లెత్తున్నాడు తెలుగుదేశం. కాదండి, నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టుతున్నారు. మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉంటారు.